ఇది చెప్పానుగా, అడ్డదిడ్డంగా రాస్తాడు ఆంధ్రజ్యోతి, ప్రజలకు కన్ఫ్యూజ్ చేసి ఏదేదో చేస్తారు రాస్తాడు. రెండు వైసీపీ మోసాల మూసివేత అంట. ఆడలేనమ్మా మధ్యలో ఓడిలాగా ఏదో చేయలేనాడు, వాళ్ళ మంగళవారంలో కుదరదన్నాడు అన్నట్టుగా అది ఏదోదన్నా మంగళవారం అంటాడు. ఎందుకు ఏం చేయలేడు కాబట్టి. అట్లా మీ పరిస్థితి. నాటి అక్రమాలు అటకెక్కించే లక్ష్యం అంట. ఇందాకేమో 25 లక్షల లంచం అని రాశావు. ఆయన ఎవరో ఈనాడు. ఇప్పుడు ఇది ఇంకో దాంట్లో ఆంధ్రజ్యోతిలో నాటి అక్రమాలు అటకెక్కించడమే లక్ష్యం. జగనన్న ఇళ్ళ మెటీరియల్లో భారీ మోసం, మామూలు మోసం కాదంట, భారీ మోసం. నాటి నేతలు అధికారులు కొమ్మక్కయ్యే కారణం అంట. కొమ్మక్కైతే అధికారులు పీక్ అవతలై చర్యలు తీసుకో. 21 నెలలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి, రేపు 4వ తారీఖుకి 21 నెలలు. 21 నెలలుగా, రేపే 4వ తారీఖు, 21 నెలలు. 21 నెలలుగా ఒక్కటంటే ఒక్క దాని మీద మీరు నిరూపించింది ఉందా? రోజు పేపర్లు అడ్డదిడ్డంగా మూసివేత గీసివేత, అక్కడ స్కామ్ జరిగింది, ఇక్కడ స్కామ్ జరిగింది, ఈ గాలి కోతలు కూయటం తప్ప, ఈ గాలి వార్తలు రాయటం తప్ప ఏమన్నా ఉందా? నీకు చెప్పా కడుపు కన్నం తిని వార్త రాయని చాలాసార్లు. మళ్ళీ అదే వార్త రాస్తున్నావు. భారతీయ సిమెంట్స్కు 165 కోట్లని మళ్ళీ హెడ్డింగ్ పెట్టావు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. నువ్వు దేంటో పుట్టావో చెబితే నీకు ఆ రకంగానే సమాధానం చెబుతావు. నువ్వు ఏ జాతి చెబితే ఆ జాతి పరంగా వాళ్ళన్నా తీసుకొచ్చి సమాధానం చెప్పిస్తావు. మేమైతే మానవ జాతి కాబట్టి మనుషులకైతే సమాధానం చెబుతాం. భారతీయ సిమెంట్స్ ఆ రోజు 330 రూపాయలు ఉన్నది 235 రూపాయలకు సప్లై చేసింది ఏదైతే సిమెంటు. ఇంకో రకం సిమెంట్ని 280 రూపాయలు అంటే 225 రూపాయలకి సప్లై చేశారు. సో 22 లక్షల టన్నుల ఆర్డర్ అది ఇస్తే దాంట్లో కేవలం 3 లక్షలే భారతీయ సిమెంట్కి సంబంధించి 165 కోట్లు చెల్లించారని. ఇంకా నష్టపోయారు చెప్పాలంటే. కానీ పేదల ఇళ్ల నిర్మాణానికి తన వంతు సాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో చేస్తే దాన్ని కూడా బూతు వార్తగా రాసి నువ్వు ఎలాంటి బూతు మనిషివో మరోసారి నిరూపించుకున్నావు అనేది ఈ వైసీపీ మోసాల మూసివేత నువ్వు హెడ్డింగ్ పెట్టినప్పుడే అర్థమైంది మిస్టర్ బ్రోకర్ కృష్ణ అలియాస్ బూతు కృష్ణ.